ది సాడెస్ట్ హస్బెండ్ పార్ట్ 1. ఒక అమ్మాయి తన జీవితంలో పడిన ఘర్షణ. అది ఒక అందంగా అలంకరించిన గది. ఆ గది మొత్తం పువ్వులతో అలంకరించి ఉంది. అవును, అది శోభనం గది. అందుకే దాన్ని అలా అలంకరించారు. అందులో ఒక అమ్మాయి చాలా అందంగా ఉంది. తనని చాలా అందంగా రెడీ చేశారు. అలా చూసిన ఎవరైనా సరే తన అందానికి ముగ్ధులవ్వాల్సిందే. అంత అందంగా ఉంది తను. కానీ ఆ అమ్మాయి మొహంలో ఎటువంటి సంతోషం లేదు. ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి. ఆమె ఇప్పుడు జరిగే దాన్ని ఆపాలి అనుకుంటుంది, కానీ అది తన వల్ల అవుతుంది అని తనకు అనిపించడం లేదు. ఈ రోజుతో తన జీవితం తన చేతిలో ఉండదు అని తనకి అర్థమవుతుంది. ఇన్ని రోజులు ఎవరికీ దొరకకుండా తనని తను కాపాడుకుంటుందో అది ఈ రోజుతో ముగిసిపోతుంది. అలా ఆలోచనలో ఉన్న తన గదికి ఒక తలుపు తెరుచుకున్న చప్పుడికి అటువైపు చూసింది. అంతే, భయంగా ఒక్కసారిగా లేచి నిలబడింది. ఆ వ్యక్తి లోపలికి వచ్చి డోర్ దగ్గరగా వేసి దాన్ని ఆనుకుని చేతులు కట్టుకుని ఆమె వైపు చూస్తూ ఉన్నాడు. ఆమె భయంతో తన చేతులు నలుపుకుంటుంది. అతను ఆమెను అలా చూస్తూ అందంగా ఉన్నావు బేబీ అన్నాడు. తలెత్తి అతన్ని చూసింది. చాలా కోపంగా చూస్తున్నాడు తనని. అలా తన ముందుకు వస్తూనే ఉన్నాడు. అంతే, ఆమెకు భయంతో చెమటలు పడుతున్నాయి. అతను ఒక్కో అడుగు ముందుకు వేస్తుంటే తను ఒక్కో అడుగు వెనక్కి వేస్తుంది. ఆమె ఎలా వెళ్తూ అక్కడ ఉన్న గోడకి తగిలి అక్కడే ఆగిపోయింది. అతను ఆమె ముందుకు వచ్చి తను ఎటూ కదలకుండా రెండు చేతులు అడ్డుపెట్టి తన కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాడు. ఇంకెంతకాలం నా నుండి తప్పించుకుని తిరుగుతూ ఉంటావు అని చాలా బేస్ వాయిస్తో ఆమెని చూస్తూ చెప్తున్నాడు. అతని ఊపిరి ఆమెకు తగిలినంత దగ్గరగా ఉన్నది తను. ఆమె అతన్ని ఆపాలని తన రెండు చేతులు అతని హృదయం మీద ఉంచి వెనక్కి తోస్తుంది. కానీ అతను ఇంచు కూడా కదలడమే లేదు. అతని ముందు ఆమె బలం సరిపోవడం లేదు. అతను ఆమె రెండు చేతులు పట్టుకుని గోడకి ఆనిచ్చి ఆమె రెండు చేతులను పట్టుకుని, నీ ఎనర్జీ అనవసరంగా వృధా చేసుకోకు. ఇప్పుడు నీకు ఎనర్జీ చాలా అవసరం. ఈ నైట్ నీతో చాలా పని ఉంది. నువ్వు ఇప్పుడు ఇలా చేస్తే నన్ను భరించడం చాలా కష్టం అవుతుంది నీకు అన్నాడు. ఆమె, ఇప్పుడు నేను ప్రతిఘటించకపోతే నా జీవితం నాశనం అవుతుంది అని తన్ని ఎదిరించే ధైర్యం నాకు లేదు. కానీ తప్పదు, నా కోసం నేను పోరాడాలి అని మనసులో అనుకుని, సార్ ప్లీజ్ నన్ను వదిలేయండి. దయచేసి మీరు ఇలా చెయ్యొద్దు. నా జీవితాన్ని నాశనం చేసే హక్కు మీకు లేదు. బాధ నిండిన హృదయంతో తన ముందు ఉన్న వ్యక్తిని వేడుకుంటూ ఉంది తను. కానీ ఆ మనిషి ఆమె చెప్పే విషయం వినడానికి ఏమాత్రం సిద్ధంగా లేడు. తనని రెండు చేతులతో ఎత్తుకుని మంచం మీద పడేశాడు. తను లేచి వెళ్ళిపోవాలి అనుకున్న సమయంలో తన మీద చేరి తన బుగ్గలు గట్టిగా పట్టుకుని తన పెదవులు బంధించాడు. ఆ అమ్మాయి తన రెండు చేతులతో ఆ మనిషిని తోస్తుంది. కానీ తను ఏ మాత్రం కదలలేదు. తన్ని పూర్తిగా ఆక్రమించాడు. ఆమెను తన సొంతం చేసుకున్నాడు. ఆమె ప్రయత్నం వృధా అయ్యింది. ఆమె అతన్ని ఆపలేకపోయింది. అతను తనని బలవంతంగా సొంతం చేసుకున్నాడు. ఆమె రోదన అరణ్య రోదన అయ్యింది. తన పని పూర్తి చేసుకున్న అతను ఆమె మీద నుండి లేచి ఒంటి మీద ఏమీ లేకపోవటంతో ఒక టవల్ చుట్టుకుని బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్ కాలుస్తూ ఆ చీకట్లో ఆ శూన్యంలో పైకి చూస్తూ ఉన్నాడు. ఆమెకు లేచే ఓపిక లేక తనని చూసుకుంది. బెడ్ మీద ఉన్న బెడ్షీటు తన ఒంటి మీద కప్పుకుని ఏడుస్తూ ఉంది. బాల్కనీలో ఉన్న అతను మరి తన దగ్గరికి వచ్చాడు. తన ఒంటికి చుట్టుకున్న బెడ్షీట్ తీసి తన్ని మళ్ళీ మరోసారి ఆక్రమించాడు. ఈసారి ఆమె అతన్ని అడ్డుకోలేదు. అతను చేసే పనులు పంటి కింద భరిస్తుంది. అలసిన అతను పక్కన చేరి పడుకున్నాడు. ఆమె మెల్లగా లేచి వాష్రూమ్కి వెళ్ళి షవర్ ఆన్ చేసి దాని కింద నిలబడింది. వెచ్చటి నీరు తన ఒంటికి తగలగానే అతను చేసిన గాయాలకి ఇంకా ఎక్కువగా నొప్పిని మంటను కలిగిస్తూ ఉంటే నొప్పిని భరించలేక ఏడుస్తూ ఉంది. తన ఏడుపు అతనికి వినిపిస్తే మళ్ళీ ఇక్కడికి కూడా వస్తాడేమోనని కళ్ళు తుడుచుకుని తొందరగా స్నానం చేసి ఒంటికి టవల్ చుట్టుకుని బయటికి వచ్చింది. ఇంతకు ముందు కట్టుకున్న చీరను అలా చుట్టుకుని బెడ్కి చివరగా అతనికి తగలకుండా పడుకుంది. మార్నింగ్ మెలకువ వచ్చిన అతనికి తన పక్కన ఉన్న ఆమె కనిపించడం లేదు. వెంటనే లేచి ఒంటికి టవల్ చుట్టుకుని గది మొత్తం చూశాడు. తను గదిలో లేదు. ఒక మూలన కూర్చుని ఏడుస్తుంది. అతను తన దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చుని,
ఏంటి పాప ఇంకా అలానే ఉన్నావు? తొందరగా ఫ్రెష్ అవ్వు. వెళ్ళాలి కదా అని అన్నాడు ఆమె బుగ్గలు పట్టుకుని. ఆమె తన చేతిని విసిరి కొడుతూ, నేను రాను ప్లీజ్ నన్ను వదిలేయండి ప్లీజ్ సార్ అని ఏడుస్తూ ఉంది. అతను వదిలేస్తాను కానీ ఇప్పుడు కాదు. నువ్వు నాతో వచ్చి తీరాలి. అందరూ అక్కడ నీ కోసం వేచి చూస్తున్నారు. తొందరగా ఫ్రెష్ అవ్వు అని తను బాల్కనీలోకి వెళ్తూ, నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. రెడీ అవ్వు అని వెళ్తాడు ఆ వ్యక్తి. ఆమె అతను అన్నట్టు 10 నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి వచ్చింది. ఆమె కదలికలన్నీ తను ఓరకంటితో గమనిస్తున్నాడు. ఆమె చాలా వీక్‌గా ఉంది. తన ముందుకు వెళ్ళి, గుడ్ బేబీ అని ఒక స్మైల్ ఇచ్చి, ఆలోగా నా డ్రెస్ కూడా తీసిపెట్టు నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని వెళ్ళాడు. అతను చెప్పిన విధంగా ఆమె డ్రెస్ తీసిపెట్టింది. తను ఫ్రెష్ అయ్యి వచ్చి ఆ డ్రెస్ తీసి, గుడ్ బేబీ నా ఇష్టాలేవి నువ్వు మర్చిపోలేదన్నమాట. ఆ డ్రెస్ వేసుకుని మరి ఇన్ని రోజులు నా నుండి ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నావు అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి ఆమె భయపడి 2 అడుగులు వెనక్కి వేసింది. అతను కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఆమె భుజం మీద చెయ్యి వేసి, పద బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని డైనింగ్ హాల్ దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. అలా లైట్గా తిని ఇద్దరూ బయలుదేరారు. ఇంతకీ అతను ఎవరు? ఆమెను ఎందుకు బలవంతం చేశాడు? మరి ఇప్పుడు ఇద్దరి ప్రయాణం ఎటువైపు? అసలు స్టోరీలోకి వచ్చేద్దాం. అది ఒక అందమైన పెద్ద మహల్. ప్యాలెస్ చూడటానికి 2 కళ్ళు సరిపోవు అంత అందంగా ఉంది. ఆ ఇంటి పెద్ద చాముండేశ్వరి దేవి. ఆమె భర్త రఘురామయ్య. ఆయన ఈ మధ్యనే కాలం చేశారు. చాముండేశ్వరికి 2 కుమారులు. పెద్ద కొడుకు జగదీషు, పెద్ద కోడలు లక్ష్మి. వీరికి 3 సంతానం. సూర్య, సరియు, సందీపు. ఇక చిన్న కుమారుడు రాజగోపాల్. చిన్న కోడలు లావణ్య. సిద్ధార్థ్, శృతి వాళ్ళకి 2. ఇది హీరో ఫ్యామిలీ అన్నమాట. మన హీరో పేరు వచ్చేసి సూర్య. సూర్యకి కోపం, ప్రేమ, పంతం అన్నీ ఎక్కువే. తను ఏదైనా కావాలి అనుకుంటే దాన్ని గెలుచుకునేంత వరకు ఊరుకోడు. ఆ మహల్లో చాముండేశ్వరి మాటకు ఎంత విలువ ఉంటుందో సూర్య మాటకి కూడా అంతే విలువ ఉంటుంది. సూర్యకి తన తల్లి తండ్రుల కన్నా తన నాన్నమ్మ అంటే చాలా ఇష్టం. తన మాటని ఎప్పుడు కాదు అనడు. చాముండేశ్వరికి అందరికన్నా సూర్య అంటే చాలా ఇష్టం. ఆ ఇంట్లో సూర్య రాకతోనే అష్ట ఐశ్వర్యాలు వచ్చాయి. వారి బిజినెస్ నెంబర్ 1 స్థానంలో ఉంది. సూర్య స్టడీ అంతా ఫారెన్లోనే కంప్లీట్ అయ్యింది. తను ఇండియా రాగానే జగదీష్ గారి వ్యాపారం అంతా సూర్యకి అప్పగించారు. తన తమ్ముడు ఇంకా జగదీష్ సూర్యకి హెల్ప్ చేస్తాడు. సూర్య బ్రదర్స్, సిస్టర్స్‌కి ఇంకా స్టడీ కంప్లీట్ అవ్వలేదు. వాళ్ళు కూడా ఫారెన్‌లోనే చదువుతున్నారు. సూర్య 6 అడుగుల అందగాడు. ఎత్తుకి తగ్గ బరువు, మంచి ఫిజిక్ బాడీ. అమ్మాయిల కలల రాజకుమారుడు. చాలా అందంగా ఉంటాడు. ఎంతమంది అమ్మాయిలు తన వెంట పడ్డా కన్నెత్తు కూడా వారిని చూసేవాడే కాదు. సూర్యకి కోపం వస్తే అది తప్పు, ఒప్పు అని కూడా ఆలోచించడు. ఎదుట ఉంది ఎవ్వరైనా సరే. సూర్యకి మనసు బాధగా ఉన్నప్పుడు తన కోపాన్ని, బాధని పోగొట్టుకోవటానికి మాత్రమే మందు, సిగరెట్ తాగుతాడు. సూర్యకి ఫ్యామిలీ అంటే ప్రాణం. తన వారి జోలికి ఎవ్వరొచ్చినా వారిని అస్సలు వదిలిపెట్టడు. సూర్యకి బిజినెస్‌లో ఒక శత్రువు ఉన్నాడు. అతనే గౌతమ్. సూర్య, గౌతమ్ మంచి ఫ్రెండ్స్. కొన్ని కారణాల వల్ల వాళ్ళు శత్రువులుగా మారారు. సూర్యకి వరుసకి మరదలైన జాహ్నవినిచ్చి పెళ్లి చెయ్యాలి అనుకున్నారు. ఆ విషయం సూర్యకి కూడా చెప్పారు. జాహ్నవి, జాను తను చాలా అందంగా ఉంటుంది. చిన్న కళ్ళు, కొటేరు లాంటి ముక్కు. అందం కూడా అసూయ పడేలా ఉంటుంది. అంత అందంగా ఉంటుంది తను. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. స్టోరీ గాని నచ్చినట్లయితే కామెంట్ చేయండి. కంటిన్యూ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.